రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇవాళ నోటీసులు ఇచ్చారు కొండా సురేఖ, దానికి సమాధానం ఇచ్చే అవకాశం లేదంటూ సమాచారం. ఇక సిడబ్ల్యూసీ నుండి అనుమతి తీసుకున్నాకే క్రమశిక్షణ కమిటీ ఈ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. కాబట్టి కాంగ్రెస్ నుండి కూడా సురేఖను బయటకు పంపించడం ఖాయంగా కనిపిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. రైట్, కొండా సురేఖ అంశంలో భాగంగా కీలకమైనటువంటి బ్రేకింగ్ అందుతోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుండి కూడా బర్తరఫ్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇవాళ నోటీసులు జారీ చేశారు. ఇక కొండా సురేఖ దానికి సమాధానం ఇచ్చే అవకాశం లేదంటూ సమాచారం అందుతోంది. సిడబ్ల్యూసీ నుండి అనుమతి తీసుకున్నాకే క్రమశిక్షణ కమిటీ ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కాబట్టి కాంగ్రెస్ నుండి కూడా సురేఖను బయటకు పంపించడం ఖాయంగా కనిపిస్తోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం మీద కొండా సురేఖ ఎపిసోడ్ కొలికొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల వరుసగా వివాదాల్లో కొండా సురేఖ వ్యవహారం కనిపిస్తోంది. ఇక హీరోయిన్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే తన శాఖకు మించి ఇతరులు జోక్యం చేసుకున్నారంటూ డైరెక్ట్ గా సీఎంకే కొండా సురేఖ వివరణ ఇవ్వడం, అలాగే ఫిర్యాదు చేయడం కూడా ఈ అంశంగా భావించింది. అండ్ ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఇటు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సురేఖ ఎక్కడా కూడా కనిపించిన దాఖలాలు లేవు. సో కొండా సురేఖను పార్టీ పరంగా పక్కన పెట్టారు. అండ్ ఇక మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా ఆమెను బేఖతారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇటు కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. సో ఇందులో భాగంగానే తమను ఆ యొక్క కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసే అవకాశాలు 99.9% గా కనిపిస్తున్నట్టుగా తెలుస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సో కిరణ్, చెప్పండి, మొత్తం మీద కొండా సురేఖ ఎపిసోడ్ క్లైమాక్స్ కి చేరుకుందనుకోవచ్చా? తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధమైందన్న సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ నోటీసులకు ఆమె నుంచి సమాధానం వచ్చే అవకాశం లేదన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే సురేఖపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంత సీరియస్ గా ఎందుకు వ్యవహరిస్తుంది అన్నటువంటి ఆ చర్చ కూడా సాగుతుంది. క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయడానికి ముందు పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకున్నారన్న ప్రచారం కూడా రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతుందని చెప్పొచ్చు. అదే నిజమైతే ఇది కేవలం షోకాజ్ నోటీసుతో ఆగిపోయే వ్యవహారం కాదన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ముందుగా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు, ఆ తర్వాత మంత్రి పదవిపై నిర్ణయం, అవసరమైతే చివరికి పార్టీ నుంచి కూడా బయటకు పంపించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది. అంటే సురేఖపై యాక్షన్, మంత్రి పదవికి ఎగ్జిట్, కాంగ్రెస్ లోను ఎండ్ కార్డేనా అనేటువంటి ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా వినబడతా ఉంది. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రధాన చర్చగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవాల్సి ఉన్నట్టు కూడా సీనియర్లు అయితే భావిస్తున్నారు. మరి నోటీసుకు సురేఖ స్పందిస్తారా లేదా పార్టీ మరింత కఠిన చర్యలకు వెళ్తుందా అన్నటువంటి ఆ చర్చ కూడా పార్టీలు జోరుగా నడుస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మంత్రి పదవి విషయంలో అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. అయితే మొత్తానికి కొండా సురేఖ ఎపిసోడ్ లో నోటీసుతో మొదలైనటువంటి రాజకీయ వేడి ఎక్కడికి దారి తీస్తుందనే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దుర్భాషలాడడం, ఆమె హోదాకు మించి కామెంట్ చేశారన్నటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ సీనియర్ లో జోరుగా సాగుతుంది. అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా కిరణ్ క్రమశిక్షణ కమిటీకి ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి కూడా మొదటగా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బట్ అది పార్టీ పరంగా చేసినటువంటి వ్యాఖ్యలుగా వాళ్ళు ఒక సీఎం ఇలా వ్యాఖ్యించడం తప్పుగా అని చెప్పేసి వాళ్ళు భావించారు. ఎందుకు కొండా సురేఖ పలుమార్లు ఆవిడ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకొని ఇటు క్రమశిక్షణ కమిటీ ఇమ్మీడియట్ గా ఈవిడ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకు స్పందించినట్టు? వాస్తవానికి పరకాల సభకు సంబంధించి అక్కడ డుమ్మా కొట్టినప్పుడే కూడా ఆమెపై క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ పరకాల బహిరంగ సభకు ఒక ముఖ్యమంత్రి సభకు హాజరైనటువంటి సభకు మంత్రి హాజరు కాకపోవడం, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనీసం వివరణ ఇచ్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి సంజయ్ది చెప్పుకోవాలి. కానీ ఆమె ఎక్కడ కూడా తను ఎందుకు హాజరు కాలేదో ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి అయితే ఉంది. అప్పటికే ఆమెపై క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత కొండా సుస్మిత
ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇప్పుడు అధిష్టానం సీరియస్ గా తీసుకున్నారు. అంటే కొండా సురేఖ ఆదేశాలతోనే, ఆమె ప్రోద్బలంతోనే ఆమె కూతురు ఇటువంటి వ్యాఖ్యలు చేసింది అనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి నిజంగా కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ ఫ్యామిలీపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత చూడాల్సింది. అంటే షోకాజ్ నోటీసులతోనే వదిలిపెడతారా, లేకుంటే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా, లేకుంటే అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచే వీరిని సాగనంపుతారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ.